తర్వాత నిర్ణయం తీసుకుందారులే అని చెప్పేటట్టుగానే సాగిపోతూ ఉన్నది తప్ప పూర్తిగా క్రైస్తవ్యము ఎలా ఉండడం లేదండి. అంటే నా పౌరస్థితి పరలోకంలో ఉందని నేను అక్కడికి వెళ్ళాలి, నా దేశం అది, నేను వెళ్ళాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి దేశము, నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి కొనినటువంటి దేశమని క్రైస్తవులు ఈరోజు విశ్వసించట్లేదు. లోకమే స్థిరమని నమ్ముతున్నారు, లోకమే గొప్పది అని భావించి బ్రతుకుతున్నారు. లోకంలో ఉన్నటువంటి అందచందాలను చూసి మోసపోతూ బ్రతుకుతూ ఉన్నటువంటి నేటి క్రైస్తవ సమాజము నిద్రలో నుంచి మేల్కోవాలి, నిద్రలో నుంచి. ఎందుకంటే క్రైస్తవ్యం ప్రస్తుతం నిద్రపోతూ ఉన్నారు. క్రైస్తవ్యంలో అనేక మంది అనేక విధాలుగా వారి నిద్రపోతూ వారి కష్టాలను ఓర్చుతూ ఏం చేస్తున్నారు తెలుసా? లోకమే ఇంకా స్థిరము స్థిరము స్థిరం అని చెప్తున్నారు. ఈ లోకం ఎవరికి ఎప్పటికీ ఏ రోజుకి ఏ నాటికి ఏ ఒక్క రోజుకి ఎవరికి స్థిరమో కనీసం సెకను కూడా నీకు స్థిరం కాదు. ఒక సెకను 60 సెకండ్లు అవుతేనే కానీ ఏం కావట్లేదు, ఓ నిమిషం కావట్లేదు. 60 నిమిషాలు అవుతేనే కానీ ఓ గంట కావట్లేదు. 24 గంటలు అవుతేనే కానీ ఒక రోజు కావట్లేదు. 365 రోజులు అవుతేనే కానీ ఓ సంవత్సరం కావట్లేదు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో సెకండ్లు నువ్వు బ్రతికుండి కూడా, నేను బ్రతికుండి కూడా ఏ దేశ సంబంధిగా బ్రతుకుతున్నావు? ఏ దేశ సంబంధిగా బ్రతుకుతున్నావు? ప్రియులారా, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 14 వచ్చిన మీరు చదివినట్లయితే, ఒక్క నిమిషం అందరినీ తీసుకునే వాళ్ళండి. 13వ అధ్యాయము 14 వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనంలో, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవు దాని కోసమే ఇక్కడుండి ఉండబోతున్నటువంటి దేశం కొరకే ఎదురు చూస్తున్నాం. ఎక్కడ ఉండాలో నిర్ధారణ చేసుకుని వచ్చాం కాబట్టే, తెలుసుకున్నాం కాబట్టే ఉండబోతున్నటువంటి దేశము కొరకు, బ్రతకాల్సినటువంటి దేశము కొరకు ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఎక్కడ ఉండే ఎదురు చూస్తున్నాం. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తానన్నారండి, ఏం చేస్తామండి?